అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. ఫ్రెండ్స్, ఆల్రెడీ 2-3 డేస్ నుంచి మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లా చిలుకూరు విలేజ్ దగ్గర అంతటా తెలంగాణ అంతటా వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే, మన చిలుకూరు కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న పొద్దున్న ఈ టైంకు ఇలా వాన మబ్బులు అయింది, వర్షం అయితే పడలేదు. నిన్న అనుకోకుండా నిన్న మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయింది విపరీతమైన వర్షము. గాలి తక్కువయ్యే వర్షం, విపరీతమైన వర్షం పడింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆ వర్షంలో గంట సేపు కొట్టింది. గంట సేపు కొట్టి కూడా నేను కొంచెం సిటీకి పోదామని బండి తీసుకుని అలా చిలుకూరు విలేజ్లోకి వెళ్ళేటప్పటికి గట్టిగా విపరీతమైన వర్షం కొడుతుంటే అక్కడ సేపు ఆగిపోయి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పోయినా. తీరకపోతే అటు ఇమీత్ చౌరస్తా అటు సెంటర్కి ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఎక్కువ కొట్టినట్టు ఉంది. పెద్ద పెద్ద వాగుల కింద లెక్క వచ్చి రోడ్లన్నీ మునిగిపోయి గుంతలు, ఎక్కడ గుంతలు ఉంటే అక్కడ నిలబడిపోయి నీళ్ళు మొత్తం నిలబడిపోయి చాలా ప్రాబ్లం అయ్యాయి. అయితే ఏమైందంటే, మొన్న రీసెంట్గా ఒక 14వ తారీఖున గట్టి విపరీతమైన వర్షం, గాలివాన వర్షం వచ్చింది. ఆ వర్షంకు సాయంత్రం 7 గంటలకు అట్లా వర్షం వస్తే విపరీతమైన గాలి, మొత్తం చెట్లు ఎక్కడెక్కడ పడిపోయినాయి. ఏడంటే ఆడ మొత్తం ప్రాబ్లం అయింది, పిడుగులు పడినాయి. ఈ రోజుల్లో ఇప్పుడు వేసవకాలం వర్షాలు పడటం సహజం. కాకపోతే ఎట్లా వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియదు, సడన్గా వస్తాయి, ఉరుములు మెరుపులు మెరుస్తాయి. ప్లస్ ఏంటంటే ఎక్కువ గాలి వానల కింద వస్తాయి. జాగ్రత్తగా ఉండిరి అందరూ. పొలాల కాడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండిరి. మోటార్లు ఆన్ చేసేటప్పుడు వైర్లు ఇవి కూడా తెగిపోతాయి. స్టార్టర్ డబ్బా ఇనపదైతే ముట్టుకోకూర, జాగ్రత్తగా చూసుకొని కట్టి పుల్లతోటి ఆన్ చేసుకోరి మోటార్ ఆన్ చేసుకొని. మన 14వ తారీఖున పడిన వర్షంకి అయితే మన తోటలో లోపల ఒక పెద్ద చెట్టు పడి నేను చూస్తుండగానే ఆల్రెడీ ఆ వర్షం ఎట్లా పడుతుంది ఏంటని నేను ఒక వీడియో తీస్తున్నా. మన రూమ్ ముంగడ చాలా చెట్లు ఉన్నాయి, ఒక వీడియో తీస్తా. అది అయితే కొంచెం పక్కకు కొట్టం ఉన్నది, కొట్టం దగ్గర ఒక లైన్ వచ్చింది, కరెంట్ లైను. ఆ లైన్ మీద ఏం చేసిందంటే, ఒక సుబాబు చెట్టు అనేది పెద్దది ఉంటే అది మొత్తం అడ్డం పడిపోయి వైర్ల మీద పడిపోతే ఏమైందంటే, మొత్తం వైర్లు తెగిపోయి యువతల 3 ఫేస్ వైర్ల మన రూమ్ కాడ కరెంట్ ఉంటుంది, కరెంట్ స్తంభం ఆడ తెగిపోయి మొత్తం 3 వైర్లు కింద పడిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ 3 వైర్లు తెగిపోవడంతో అవతల విలేజ్ ఉన్నది, చిలుకూరు విలేజ్. ఆ విలేజ్కి వెళ్ళే లైన్ ఒకటే సింగిల్ కరెంటు ఒకటి తెగిపోయింది. ఆ నైట్ అప్పటికప్పుడు వచ్చి నైట్ 9-10 గంటలకు ఆ వర్షంలోనే కరెంట్ అయినా ఫీడ్ చేసి పోయిండు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి కరెంట్ ఈడు వరకే కాబట్టి, మన కొత్తం దగ్గరికే కాబట్టి, రూమ్ దగ్గర నుంచి జర్సేపు ఒక స్తంభం వరకే కాబట్టి కరెంటు అలా అంత పట్టించుకోలేదు. నేను కూడా చెప్పలేదు కరెంటు వైర్లు తీసి పక్కన పెడదామని, కరెంటు ఇంకా అవసరం లేదు ఇదని. చాలా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండుర్రి అందరూ, ఎందుకంటే పిడుగులు పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండుర్రి, ఇక ఈ వర్షాలు ఇప్పుడు పడతాయో తెలియదు. చాలామంది వరి పంటలు పెట్టిర్రు, సగం కోతలు అయినాయి, ఇంకా సగం కోతలు కొయ్యాల్సి ఉంది. చాలా ఖరాబ్ అయి ఉండే వర్షం వల్ల రైతులందరూ చాలా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళకి కూడా చాలా నష్టం వస్తుంది. ఈ రైతులతోటి వ్యవసాయం చేసుకునే వాళ్ళతో చాలా లాస్గా ఉంటుంది. మరి ఎట్లాంటి అర్ధాంతరంగా వర్షాలు పడితే, గాలి వర్షము విపరీతమైన ఇది అయితే వర్షానికి వర్షాన్ని పడిపోతుంది. ప్లస్ కొయ్యనీకి రాదు, మిషన్లు నడవవు. ఈరోజు కూడా ఆల్రెడీ 2-3 డేస్ వర్షం ఉంటుందని చెప్తుర్రు తెలంగాణలో. చాలా జాగ్రత్తగా ఉండుర్రి, కరెంటు దగ్గరికి ఎక్కువ పోకుర్రి, చెట్ల కింద కూడా ఎక్కువసేపు వండుకుర్రి, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. కరెంటు మోటార్లు ఆన్ చేసేటప్పుడు కూడా చాలా చూసుకుని ఆలోచించుకుని మోటార్ ఆన్ చేసుకుని